కోదండరామస్వామి యొక్క కళ్యాణం గడిచిన వారం రోజుల పైగా ఎందరో భక్తుల యొక్క మనోభావాలకు అద్దం పెట్టే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ టీటీడీ ఆలయ ఆధ్వర్యంలో చైర్మన్ గారు, ఈవో గారు, పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా ఏకమై ఒక వైభవోపేతమైనటువంటి కోదండరాముని యొక్క కళ్యాణాన్ని ఈరోజు తిలకించడానికి ప్రజలు వేలాదిగా తరలి వస్తుంటే గతంలో ఇదే సంస్థలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి సంస్థ పైన, ఆలయ వ్యవస్థ పైన, ఆగమ శాస్త్రాల పైన, సనాతన ధర్మాల పైన విచ్చలవిడిగా నోరు పారేసుకోవడం చూస్తే ఏమాత్రం హైందవ సంస్కృతికి, హైందవ విధానాలకు, ఆగమ శాస్త్రాలకు వీళ్ళు విలువ ఇవ్వనటువంటి వాళ్ళని చెప్పి పేట తెల్లమవుతుంది. మాటల పలుకుల్లో కాదు, గుండె లోతుల్లో నుంచి ఆధ్యాత్మికతని చూపించేటువంటి పరిస్థితి ఈనాడు ప్రభుత్వంలో గాని, తిరుమల తిరుపతి దేవస్థానంలో గాని పెద్దలందరి యొక్క నేతృత్వంలో పనులు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో కూడా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం గత పరిస్థితుల్ని అధిగమించి ఎక్కువగా పూజాది కార్యక్రమాలు, అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఇవాళ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం, పాలకవర్గం తీసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు ఉంటారు. మరి వాళ్ళు ఈరోజు ఇంత వైభవంగా ఇక్కడ ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరుగుతూ ఉంటే గడిచిన 10 రోజులుగా మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేక గోశాలలో కొన్ని ఆవులు చనిపోయాయనేటువంటిది అది గ్లోబల్స్ ప్రచారంలాగా ప్రచారం చేయడానికి పూనుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. గోవుల విలువ తెలియనటువంటి వ్యక్తులు ఏమాత్రం గోమాత, మాత అని, అమ్మ అని సంబోధిస్తే సరిపోదు, ఆ మాతని, అమ్మని గుండెల్లో పెట్టుకుని చూసేటువంటి పరిస్థితులు ఉండాలి. అది ఉన్నాయనంటే ఇవాళ కూటమి నాయకత్వంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఇవాటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం చైర్మన్ గారు అందరూ కలిసి తల్లి లాంటి ఆవుల యొక్క పరిస్థితిని ప్రతిరోజు పరిశీలిస్తూ దాదాపు 230 మంది అక్కడ పరిచారికలను పెట్టి కావలసినటువంటి అన్ని వస్తువులతో గోవుల్ని పెంచుకుంటూ వస్తుంటే అది పరిస్థితి. ఇవాళ ఆ గోవులు వయసులో, లేకుంటే గోవులు అవి ఈతకొచ్చి ఈనినప్పుడు, లేకుంటే గోవులకి ఏదైనా అనుకోని సందర్భాల్లో అనారోగ్యం పాలైనప్పుడు జరిగేటువంటి సంఘటనల్ని ఇవాళ భూతద్దంలో చూపించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పణంగా పెట్టి మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ యొక్క అజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం. మీకు మీ నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతున్నాం. ఆ తల్లే
నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాలని ఏం మాట్లాడతావు నువ్వు? మీ నాయకుడి యొక్క తల్లే నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానా అని బాధపడుతూ, నేనెందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదా అని అడుగుతుంది. నువ్వు ఇవాళ గోమాతల గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ, ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు. అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానం, ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో. ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు మీ బిడ్డలకు కూడా తగిలాయి. ఇంకా నీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు. హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడావు, సనాతన ధర్మాల గురించి మాట్లాడతావు. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో కూడా నువ్వు అమలు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఇటువంటి సనాతన ధర్మం నువ్వు ఆచరించని హిందూ మత ఆచారాలు ఇవాళ మీడియా ముందుకు వచ్చేటప్పటికీ అవి ఏదో అతి పెద్ద గొప్పగా, నువ్వు చాలా ఆధ్యాత్మిక ప్రసిద్ధిగాంచినటువంటి స్వామీజీ లాగా నువ్వు మాట్లాడితే నీలాంటి దొంగల్ని ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి. ఈ రాష్ట్రంలో హిందూ మత ధర్మాన్ని, సనాతన ఆచారాల్ని, ఆగమ పండితుల యొక్క ఆచార వ్యవహారాల్ని సక్రమంగా గాడిలో పెట్టి నడిపించేటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తుంది. అన్ని వ్యవస్థలు కుప్పకూలినట్టే దేవాదాయ వ్యవస్థను కూడా కుప్పకూల్చిపోయారు మీరు. ఇవాళ ఒకటొకటిగా సరి చేసుకుంటున్నాం. 10 మాసాల నుంచి అనేక విధాలుగా ఆలయ పాలక వర్గాల్లో కానీ, ఆలయాల్లో జరిగే కైంకర్యాల గురించి కానీ, అన్న ప్రసాదాల గురించి కానీ ఎన్నో శ్రద్ధ ఆసక్తులతో పనిచేస్తుంటే ఇప్పటికి ఇంకా కుదురు పడడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. 5 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ఆలయాలు, హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో మరెవరూ చేయలేదు. బహుశా ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళల్లో మీరు. కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. హిందూ మత ప్రచారం, ఆధ్యాత్మిక ధర్మాలు, ఆగమ పండితుల యొక్క శాస్త్రాలు, సనాతన ధర్మం ఇవాళ అన్ని 4 కాళ్ల మీద మళ్ళీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముందుకు నడపడానికి అనేక విధాలుగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలని వాళ్ళ సరిచేసుకోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నం, తపన, తాపత్రయం ఇవాళ మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, పాలకవర్గం, ఈఓ గారు, వారి అధికారులు అనేక కార్యక్రమాలు చేస్తూ సరిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంతెందుకు, కోదండరామస్వామి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోతే భద్రాచలం రాముడు తెలంగాణ ప్రాంతానికి వెళ్తే ఆంధ్ర ప్రాంతానికి రామాలయం లేదు, రాముడు లేడు అనేటువంటి పరిస్థితుల్లో చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి ఆగమ పండితుల యొక్క కోరిక మేరకు, ఆలోచన మేరకు ఒంటిమిట్ల కోదండరామస్వామి ఆలయాన్ని ఇవాళ ప్రభుత్వ పండుగగా తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించి దీన్ని అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతాన్ని
మరొక భద్రాచలంగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే నీ హయాంలో ఏం జరిగింది? నీ నాయకుడు ఏం చేశాడు? రామతీర్థం శ్రీరామాలయంలో శ్రీరామచంద్రుడి యొక్క తలని విరక్కొట్టినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ ఆగమ పండితుల గురించి, శాస్త్రాల గురించి, ధర్మాల గురించి మీరు వెల్లువేస్తూ ఉంటే వినాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజానికానికి పట్టిందని ఆలోచన. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, రథాలు తగలబెట్టారు. పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం తగలబెట్టారు. సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెండి సింహాలైనటువంటి ఆసనాలని వాటిని దొంగిలించారు. ఇన్ని అకృత్యాలు చేసిన మీరు ఇవాళ గోశాల గురించి, సహజ సిద్ధంగా జరిగేటువంటి గోశాలలో జరిగేటువంటి ప్రమాదాల గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మీకు లేదు, అవకాశం లేదు. నైతికంగా మీకు మాట్లాడే హక్కు లేదు. హిందూ ధర్మాన్ని కాలరాయాలని చూసిన వ్యక్తుల్లో నువ్వు, నీ నాయకుడు ఇద్దరు ఉన్నారు. మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. మీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. హైందవ సంప్రదాయాన్ని మీరు పాటిస్తా ఉన్నారా? హిందూ ధర్మ ప్రచారం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం, సనాతన ఆచారాల ప్రకారం మీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? కానీ మీరు మాత్రం ఇవాళ మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వాన్ని, మా నాయకుడిని, మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి, అందులో ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరిగే రోజు 5 సంవత్సరాల్లో ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క ఆలయంలో కళ్యాణం జరిగితే ఎన్ని దఫాలు వచ్చాడు మీ నాయకుడు? విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పండుగ శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం, కోదండరామస్వామి కళ్యాణం జరిగేది ప్రభుత్వ నిబంధనల్లో, ఆచారాల్లో ఒంటిమిట్టలో. ఒక్క రోజైనా వచ్చారా? సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పవిత్రమైనటువంటి పట్టు వస్త్రాలను ఇచ్చారా? ముత్యాల తలంబ్రాల్ని మీరు ఇవ్వగలిగారా? లేదే. గోశాల గురించి మాట్లాడేటువంటి నైతిక విలువలు నీకు లేవు, నైతిక స్థైర్యం నీకు లేదు. ఆ నైతికత లేనటువంటి వ్యక్తిని నువ్వు ఏ మతాన్ని ప్రేమిస్తావో ప్రేమించుకో. ఈ దేశంలో సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రకారం. అంతే తప్ప ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని, ఒక ఆచారాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడటం అనేటువంటిది చాలా తప్పు. ఇది హైందవ సంస్కృతి ఒప్పుకోదు. సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు దీన్ని ఒప్పుకొని నీతో మాట కలిపే పరిస్థితి రాదు. ఇప్పటికే పతనావస్థకి చెందినటువంటి మీరు ఇంకా హైందవ ధర్మాల గురించి, సంప్రదాయాల గురించి మీరు మాట్లాడమే. కాబట్టి మీకు ఆ హక్కు లేదు. ఆ రకంగా మాట్లాడేటువంటి నైతికత మీకు రాదు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. సాక్షాత్తు ఆ దేవదేవుడు పాదాల చెంత ఉన్నారు. కనీసం అప్పుడప్పుడు ఆ పాదాలు తాకైనా మీరు కొంతైనా పుణ్యం పుచ్చుకోండి. మేము హిందువులు అని చెప్పడం కాదు, హైందవ ధర్మాన్ని గౌరవించండి, సనాతన ఆచారాలను గౌరవించండి, ఆగమ పండితుల యొక్క శాస్త్రాలను గౌరవించండి. వాటిని అందిపుచ్చుకుని ఆ శాస్త్రాల యొక్క విలువల్ని కాపాడడానికి మీరు పనిచేయండి. యథా నాయకుడు తథా శిష్యుడు అన్నట్టు మీరు మాకు నేర్పడానికి వచ్చారా? సిగ్గుమాలినటువంటి మీ చర్యల వల్ల ఇవాళ హిందూ సమాజం చీకొడతా ఉంది మిమ్మల్ని. ఇంకా మీకు బుద్ధి రాలేదని అంటే మరి ఆ భగవంతుడే, ఆ దేవదేవుడే కనీసం మీకు ఆ యొక్క బుద్ధిని ప్రసాదించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటాను.